ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తెలంగాణల గుంపు మేస్త్రి లెక్కనే ఆడోడు ఈడోడు మోపయి మొరుగుతారు. ఏమని మొరుగుతారు అయ్యా అంటే రైతు రుణం మాఫీ అయిపోయిందట, హరీష్ అన్ననట రాజీనామా చేయాలనట. అరే రాజీనామా చేయాలనే సన్నాసులారా ఒక్కసారి ఈ వీడియో చూడండి. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. రాజీనామా లేక తొమ్మిది వస్తావా? మీరు ఏమిటంటే ఆగస్టు 15 లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, వీడియో మొత్తం చూసిరు కదా, ఫుల్ క్లారిటీ వచ్చిరా. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలను అమలు చేసి 2 లక్షల రుణం మాఫీని 100% గా చేస్తే రాజీనామా చేస్తానన్న ధీరుడు హరీష్ అన్న ఎప్పటికీ ఎవ్వరికి భయపడడు, మాట తప్పడు, మడుమ తిప్పడు. హరీష్ అన్న చేయబట్టే ఆయనతో ఈ రుణమాఫీ కూడా జరుగుతున్నదనేదే జగమెరిగిన సత్యం. గుంపు మేస్త్రి కొడంగల్లా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. కేటీఆర్ గారు సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. చూసిండ్రు కదా, బెన్ను చూపనోడు హరీష్ అన్న, బెన్ను చూపి పారిపోయేటోడు గుంపు మేస్త్రి. ఇప్పటికీ మీకు ఛాన్స్ ఉన్నది. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలను అమలు చేసి 100% రుణం మాఫీ చెయ్యండి. రాజీనామా చేస్తాడు హరీష్ అన్న.